తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలతో ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలై ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని సమాచారం. ఈ నేపథ్యంలో పురపోరుకు రెడీ అంటున్న నాయకులు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ మున్సిపల్ పోరు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు వార్డుల వారీగా సై అంటున్నాయి. గెలుపు గుర్రాల వివరాలు సేకరించి సిద్ధం చేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ సమరం ముగియటంతో పురపాలక సమరం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్ కార్పొరేషన్ సహా కామారెడ్డి, బోతన్, బాన్సువాడ, ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపల్ ఏరియాల్లో పురపోరు సన్నాహాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, భీమ్గల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలో గెలుపొందటమే లక్ష్యంగా నియోజకవర్గాలకు చెందిన 3 ప్రధాన పార్టీల నాయకులు చోటామోటా లీడర్లతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ నెలలో ఎప్పుడైనా రిజర్వేషన్లు ఖరారవుతాయన్న నేపథ్యంలో కార్పొరేషన్, మున్సిపల్ వార్డులో ఆశావహంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్లు పొందేందుకు చోటామోటా లీడర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ప్రధాన నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అవసరమైతే ఈ దఫా ఎలాగైనా పోటీ చేయాలన్న దృఢ సంకల్పం పలువురు నాయకుల్లో కనిపిస్తోంది. మున్సిపల్ పరిధిలోని నాయకులందరూ ఇతర పార్టీలోకి మారైనా సరే టికెట్లు సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు ముమ్మర ప్రయత్నాల్లో మునిగిపోయారు. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీకాంతరావుని పార్టీ అభ్యర్థుల గెలుపునకు సన్నద్ధం చేస్తోంది ఆ పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీజేపీ పావులు కదుపుతోంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, కేపీ రమణారెడ్డి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను చేపట్టారు. అర్బన్లో మజ్లిస్ పార్టీ సైతం తామేమీ తక్కువ కాదంటూ కథన రంగంలోకి దూకింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థులకు అండగా నిలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో కాకుండా ఈ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల తరపున టికెట్లు పొందాలని ఇప్పటి నుంచే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు ఆశావహులు. కొన్ని కార్పొరేషన్, మున్సిపల్ వార్డుల్లో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడనుండగా ప్రధాన పార్టీలో టికెట్ దక్కని వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు.